ఫామ్ డైలీ ఛానల్. ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి రావడం జరిగింది. రోల్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ కేటగిరీ 3Bకి సంబంధించినది. హైకోర్టు అఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగినది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8/1/2025 to 31/1/2025 వరకు ఉంటుంది. 11:59 PM వరకు ఆన్లైన్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, అదర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2/1/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ అనేది 8/1/2025, క్లోజింగ్ డేట్ అనేది 31/1/2025 వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉంది. ఓకే, మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది డేట్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ టు కోర్స్. డేట్ అనేది అఫీషియల్గా ఏం రిలీజ్ చేయడం లేదు, తర్వాత ఇంటిమేట్ చేస్తారు అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ టెస్ట్కి సంబంధించి టైప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైప్ టెస్ట్ అనేది April 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. పర్టికులర్ డేట్ అనేది తర్వాత మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, వేకెన్సీస్ పొజిషన్కి సంబంధించి ఇవి కింది విధంగా ఉన్నాయి. ఓసీకి ఒక పోస్ట్ ఉంది, బీసీఏకి 2 పోస్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్ కేటగిరీకి రిజర్వేషన్, బీసీబీకి 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి రిజర్వేషన్. బీసీసీ ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్, ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. బీసీడీకి 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి రిజర్వేషన్. ఓకే, అండ్ బీసీఈకి 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి. ఎస్సీకి 3 ఉన్నాయి, అందులో ఒకటి ఉమెన్ కేటగిరీకి. ఎస్టీకి 1 ఉంది, అందులో ఒకటి ఉమెన్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి 11 ఉన్నాయి. అందులో 6 ఉమెన్ కేటగిరీకి రిజర్వేషన్ చేయడం జరిగింది. ఉమెన్ కేటగిరీ రిజర్వేషన్ చేసిన ఓన్లీ ఉమెన్కి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఆర్ట్స్ ఆర్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ లా. ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఎనీ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ అండ్ లా. ఓకే, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది పాస్ కావాలి. మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్. మీరు ఎక్కడైనా టైపింగ్ నేర్చుకొని ఉంటే, మీ దగ్గర టైప్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ 1/7/2025 అండ్ అప్పటిలోపు 18 years ఉండి 34 years వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీఎస్సీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగినది. ఓకే, మెథడ్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ స్టెప్ వైజ్గా రిక్వైర్మెంట్ చేసుకుంటారు అనేది ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఆబ్జెక్టివ్ టైప్ ఉండడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 50 ఉంటాయి. అందులో 25 కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి, 25 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark అండ్ 60 minutes అనేది టైం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 40 marksకి టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 10 marks వైవా ఉంటుంది. ఓకే, 10 marks వైవా. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 45% ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 40% బీసీ వాళ్ళకి, 35% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఓకే,
10 మార్క్స్ అనేది వైవా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి 1/3లో వైవాకి పిలవడం జరుగుతుంది. 1/3 అంటే ఫర్ సపోజ్ 1 జాబ్ ఉంది, దానికి నలుగురు సెలెక్ట్ అయ్యారు, నలుగురికి ఒకే మార్క్స్ వచ్చాయి, అందులో హైయెస్ట్ మార్క్స్ అండ్ ఏజ్ లిమిట్ చూసి 1/3 ఒక జాబ్కి ముగ్గురిని పిలవడం జరుగుతుంది. ఆ ముగ్గురిట్లో ఒకరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 400 మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 600 ఎగ్జామ్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా మీ అప్లికేషన్స్లో మిస్టేక్ కనుక చేస్తే ఈ ఈమెయిల్కి మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు. ఏ టైంలో కాంటాక్ట్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అది తక్కువ టైంలోనే మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.